ఒక భరోసా ఇవ్వడమే కాదు, భవిష్యత్తు ఏంటో చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రేపటి టైం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వైసీపీ నాయకులు ఒకటే లెక్కేసుకుంటున్నారు. ఇంక రోజులు లెక్కేసుకుంటున్నారు. రోజు క్యాలెండర్ తిప్పుకుంటా ఉంటారు. ఎప్పుడు 2029 వస్తుందా అనేది. ఎందుకంటే వాళ్ళ నాయకుడు చాలా బలంగా చెప్తున్నాడు. తమ పార్టీ అధికారంలోకి వస్తుంది, తమ పార్టీ గెలుస్తుంది అనేది ఒక బలమైన నమ్మకంతో అయితే ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. అది ఏంటి అంటే రేపటి టైం మనదే అనేది. రేపటి టైం గురించి ఆయన మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ మనం రేపు అధికారంలోకి రాబోతున్నాం అనేది ఆయన చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ టైం అనేది కూడా ఆయన నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చలకు వస్తున్నాయి. ఎందుకంటే పోలీసులకి చెప్పండి రేపటి టైం మనదే, అధికారంలోకి వచ్చేది మనమే భవిష్యత్తులో, ఇంకా 2-3 ఏళ్ళు ఆగితే అది పోలీసులకు కూడా చెప్పండి అంటూ ఆయన ఒక సంకేతం ఇచ్చారు వైసీపీ నేతలకి. ఆ సంకేతం వెనక కారణం ఏంటి అంటే వాళ్ళకు ఒక ధైర్యం నింపడం. అంటే రేపు మనమే అధికారంలోకి రాబోతున్నాం, రేపటి రోజు మనదే, మీరు వెయిట్ చేయండి. ఈ లోపల పోలీసులు ఏం చేసినా, మీ మీద ఏమన్నా కేసులు పెట్టినా, ఎవరైనా ఏం చేసినా మన డిజిటల్ బుక్ ఉంది కదా, అందులో రాసుకోండి. వచ్చిన తర్వాత ఎవరిని వదలొద్దు, అందరికీ కూడా మనం బుద్ధి చెప్దాం, అందరి మీద కేసులు పెడదాం, అందరి మీద చర్యలు తీసుకుందాం. ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. కాకపోతే ఇంకో 2-3 ఏళ్ళు ఇంక ఇదే మాట కంటిన్యూ అవుతుంది. రేపటి కోసం ఇప్పుడు వైసీపీ టీం అంతా పనిచేయాలి. రేపు అధికారంలోకి రాబోతున్నాం అనుకునే పనిచేయాలి. రేపు ఆ పని సక్సెస్ రేపు స్థానిక ఎన్నికల ఫలితాల్లో తెలుస్తుంది.